ఇక సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటిది గంగిరెద్దులు, హరిదాసులు. వారు హరిదాసులు, హరికి దాసులు అనమాట. హరిలో రంగ హరి అంటూ వస్తారు కదా వారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారు పైన తలపైన పెట్టుకుంటారు చూసారా, దాన్ని ఏమంటారు, అక్షయ పాత్ర అని అంటారు. ఆ అక్షయ పాత్రలో వారు ఎక్కడైతే 4 ఏళ్ళ అవతలు ఉన్నారో ఉండగానే ఇక్కడ పట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఉండేటటువంటి వారు. ఎందుకంటే మన దగ్గర వచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఈ ధాన్యాన్ని వారికి సమర్పించాలి. అందుకని మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి రా అంటే మళ్ళీ వారు రారండి. మనమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయాలి. రండి మీరు, అయ్యో మేము లోపల నుంచి వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారా, రండి అంటే వాళ్ళు రారు. మనమే వెళ్ళి అవతలకు వెళ్ళి వేయాలి. అందుకని మనం వారు వచ్చేది పక్కింట్లో ఉన్నారా అవతలింట్లో ఉన్నారా చూసుకొని మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండి వారికి ఆ హరిదాస్కి వేయటం అనమాట. అంటే ఈ భూభారాన్ని మోస్తున్నటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నాడో ఆ హరికి దాసుడైనటువంటి వాడు ఆ హరిదాసుడి ప్రత్యక్షంగా వచ్చాడు అనేటటువంటి భావనతో మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి ధాన్యం కానీ ఇంకా ఏవైనా సరే వారికి సమర్పించడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తారు వారు. ఇంకా గంగిరెద్దుల వాడు అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ ఉంటారు. అంటే వాళ్ళేంటి మంచి తర్ఫీదు తీసుకొస్తూ ఉంటారు. అవన్నీ చూడముచ్చటగా ఉంటాయి. ఇటు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడాను అందరూ ఆ గంగిరెద్దుల చేత చేయించేటటువంటి ఆ నృత్యాన్ని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. వారు కూడా అంతే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారికి సమర్పించేటటువంటివి ఏవైనా సరే మీరేమి సమర్పిస్తారో సమర్పించుకోండి అని చెప్పి వాయిస్తూ వాయిస్తూ అంటూ ఉంటాడు అతను. అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు ఏవైనా సరే ఈ గంగిరెద్దుల వాళ్ళకి ఇవ్వటం, ఆ గంగిరెద్దుకి అంటే ఆ బసవన్నకి ఇవ్వటం అన్నమాట. ఈశ్వరుడు యొక్క వాహనానికి మనం ఇస్తున్నాము, నందీశ్వరుడికి ఇస్తున్నాం మనము, ఆ నంది మన ఇంటికి వచ్చారు అనేటటువంటి భావనతో మన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు కుదిరితే కొత్తవి ఇవ్వటం, లేని పక్షంలో పాతవైనా సరే వారికి ఇవ్వటం. అయితే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, వారు మన దగ్గరకు వచ్చేది సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే, ఒక్కసారి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మనం వీలైనంత వరకు మన దగ్గర ఉంటే కొత్త వస్త్రాలనే ఇవ్వటం ఉత్తమం. నేను చిన్నతనంలో మా నాన్నగారితో అంటూ ఉండేదాన్ని, ఎందుకు నాన్న వాళ్ళకి కొత్తవి ఇచ్చేస్తావు, తెలియదు కదా అప్పుడు, అందుకని అంటూ ఉండేదాన్ని. ఎందుకు నాన్న కొత్తవి ఇచ్చేస్తావంటే, అమ్మవారు వచ్చే సంవత్సరానికి ఒక్కసారే, సంవత్సరం అంతా చెప్పుకుంటారు, మనం పాతవి ఇచ్చామనుకో 4 రోజులకు పాడైపోతాయి కదా, అందుకని చెప్పి కొత్తవే ఇవ్వాలమ్మా వాళ్ళకి అని చెప్పి, అట్టు పెట్టినమ్మకి అట్టున్నర గుర్తుపెట్టుకో అంటే అట్టున్నర వస్తుందని నువ్వు అట్టు పెట్టకూడదు, అంటే పెట్టిన వారికి పుట్టిందే దక్కుదలా అని అంటూ ఉంటారు కదా. అందుకని మనకు చేతనైనంతలో, ఈశ్వరుడు ఇచ్చినంతలో, అమ్మవారు ఇచ్చినంతలో మనం కొత్తవే ఇవ్వాలమ్మా అని చెప్పి అంటూ. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి శక్తి మేరకు వారికి ఏవైనా సరే వస్త్రాలను కానీ మిగతా ఏవైనా సరే దాన ధర్మాలు అనేటటువంటివి వారికి ఇవ్వటం అనేటటువంటిది ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అంటే ఈ గంగిరెద్దుల్ని, హరిదాసుల్ని అంటే మన భారతదేశం కళలకి పుట్టినిల్లు. ఈ కళలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఇప్పటికే కొన్ని కళలు అసలు ఎవరికీ తెలియదు. ఈ తరం పిల్లలకి తోలుబొమ్మలాటలు అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అంటే అలాగే కొన్ని ఇటువంటివి మనం ప్రోత్సహించకపోతే వెళ్ళినా లాభం లేదు అనుకొని వారు రావటం మానేస్తారు. తద్వారా ఏమవుతుంది, ఏదైతే ఉన్నారో కళా పోషకులు ఎవరైతే ఉన్నారో ఆ కళని కాపాడుకుంటూ ఉన్నటువంటి వారు ఏమైపోతుందంటే వారికి జీవనం సాగదు. జీవనం సాగనప్పుడు ఏం చేస్తారు, మరి బతకాలి కదా, తినాలి కదా, అందుకని చెప్పి వారు వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి కళలని మనం ప్రోత్సహిద్దాము. మన భారతదేశ కళలకి సంపద నిలయం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.